నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఏలినాడు శని వెళ్ళిపోయింది. మరింత మంచి ఫలితాలు మీరు సాధించుకోగలుగుతారు. ఏలినాడు శని కాలంలో కూడాను కొన్ని మంచి ఫలితాలు వచ్చాయి. వాటిని మరింత రెట్టింపు చేసుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సానుకూల పడతాయి. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయాన్ని చాలా దీర్ఘంగా ఆలోచించి, నిపుణులతో సంప్రదించి, ఆత్మీయంతో సంప్రదించి వాటిని ఒక దారికి తీసుకురాగలుగుతారు. కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రతి విషయంలో కూడా ప్రయోజనాలు పొందాలి, ప్రతి విషయంలోనూ డబ్బులు రావాలి అనేటువంటి పద్ధతి పక్కన పెట్టండి. కొన్ని విషయాల్లో పేరు ప్రఖ్యాతులు వస్తే చాలు అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవడం వల్ల భవిష్యత్తులో మీ యొక్క ఆర్థికపరమైనటువంటి స్థితి బాగుంటుంది. ముందు నుంచే మీరు డబ్బుల కోసం చెప్పిన గట్టిగా పట్టుబట్టి నాకు ఇది ఇస్తే కానీ నేను చేయను అనేటువంటి పద్ధతిలో మాత్రం మీరు మెలగద్దు. మంచి ఫలితాలు రావడానికి మంచి సమయం ఉంది, ఎంతో అవకాశం ఉంది, ఎంతో కాలం ఉంది. ఏమీ మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఈ వారం ఒక శుభవార్తను మీరు వినగలుగుతారు. అదేవిధంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ మిత్రులకి, బంధువులకి, స్నేహితులకి, ముఖ్యమైన వాళ్ళకి అంతో ఇంతో మీరు రహస్యంగా సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టడం ఇష్టం లేక మీరు చాలా విషయాల్లో సర్దుకుపోవడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కూడాను మీరు చేసేటువంటి పూజా కార్యక్రమాల్లో విఘ్నేశ్వర స్వామి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తూ ఆ దీపారాధన చేయండి అష్టములుగా తైలంతో. అందులో 2 చుక్కలు పరిమళ గంధాన్ని వేయండి. మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. పూజా కార్యక్రమాల్లో ఏకాగ్రత కలుగుతుంది. పరిమళమైనటువంటి మంచి సువాసనాభరితమైనటువంటి మంచి ఫలితాలు మీరు అందుకోగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట వింటారు, వాళ్ళ సలహాల మేరకు నడుచుకుంటారు. మంచివాడని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ పెద్దవాళ్ళ దృష్టిలో మీరు ఒక్కళ్ళే మంచివాడు కావటం, మిగతా వాళ్ళు ధిక్కరించి పద్ధతి లేని మనుషులుగా ముద్రపడటం జరుగుతుంది. అది వాళ్ళ అసూయ కారణం అవుతుంది. వాళ్ళు చెయ్యరు, ఇంకోటి చేస్తే వాళ్ళ మీద అసూయ. ఈ రకమైన వ్యక్తులతోటి కొన్నాళ్ళు సాహచర్యం చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సరే, ఏది ఏమైనా అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగిన సూచన. ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం, లక్ష్మీ సందనంతో మహాలక్ష్మీదేవి పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా శివాలయంలో యజ్ఞ భస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే మానసికమైనటువంటి ప్రశాంతత, జీవితాశయాన్ని సాధించడానికి అవసరమైనటువంటి శక్తి లభిస్తాయి. ఈ తులారాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ వారం తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడాను అంతో ఇంతో మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు.